కానీ సార్ ఇక్కడ ప్రకాష్ గారు మల్లనంటే సరే బీసీ నినాదం నిన్న మొన్న ఎత్తుకుని ఉండొచ్చు. అంత ముందు నుంచి ఎప్పటి నుంచో పని చేస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. కానీ వీళ్ళ వల్లే కానప్పుడు మల్లన వల్ల అవుద్దని మీరు అనుకుంటున్నారా? మామూలు అసలు వాళ్ళు ఎన్నడన్నా రాజకీయ శక్తిగా బీసీలను మలచాలని అనుకున్నారా? మా కృష్ణన్న నేను ఇద్దరం క్లాస్మేట్స్ము ఎప్పుడో 79లో, అంటే 48 47 ఏళ్ళ కింద. ఎన్నడూ కూడా ఆయన బీసీల సమస్యల కోసం ఫైట్ చేశాడే తప్ప ఒక రాజకీయ శక్తిగా బీసీలను తయారు చేయడానికి ఒక ఫ్రంట్ కానీ ఒక పార్టీ కానీ పెట్టే ప్రయత్నం చేయలేదు. వీళ్ళిద్దరు కూడా, మందకృష్ణ గారు కూడా వాళ్ళ ఇష్యూస్ మీద ఫైట్ చేశాడు, చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. కానీ ఎప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన వాళ్ళు చేయలేదు, చేయాల్సి ఉండే. బట్ బీసీలలో చాలామంది ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఢిల్లీ పోయి ప్రాధాయపడ్డరే తప్ప ఒక పార్టీ పెట్టాలి, బీసీలందరినీ ఐక్యం చేయాలని డి శ్రీనివాస్ కానీ హనుమంతరావు గారు కానీ ఎవరు ప్రయత్నం చేయలే. చాలామంది బీసీ నాయకులు సీఎం స్థాయి దాకా వచ్చారు. కేశవరావు గారు కానీ డి శ్రీనివాస్ గారు కానీ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్స్ ఉన్నారు. 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో తెచ్చాడు డి శ్రీనివాస్, పిసిసి ప్రెసిడెంట్. కానీ నాకు తెలిసి 60-70 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడు కూడా బీసీలను ఒక రాజకీయ శక్తిగా మలచడానికి ప్రయత్నం చేయలేదు. అది ఇప్పుడు మల్లన్న చేస్తున్నాడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ నాకు తెలిసి ఈ 70 ఏళ్ళ చరిత్రలో. సెకండ్ ఏంటంటే, అంటే కొంత కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు, వాళ్ళ శక్తి చాలా మంది అంటే ఎక్కువ చేయలేదు. ఒక జ్ఞానేశ్వర్ ఒక్కడే కొంత పార్టీ పెట్టాడు, బట్ ఆయన శక్తి సరిపోలేదు. కానీ మల్లన్న అట్లా కాదు కదా. మల్లన్న ఏదన్నా అనుకున్నాడంటే ఆ లెవెల్కు రైజ్ అవుతాడు ఆయన. అయితే ఇక్కడ మల్లన్న ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఇదివరకు ఏదైతే భాష వాడాడో, ఏదైతే ఆయన ఎదిగిన పద్ధతి ఉందో కొంచెం దానికి ఉందాతనాన్ని చేకూర్చాలి, కొంత వాల్యూ అడిషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తానే నాయకుడిగా ముందుండాలనుకున్నప్పుడు, అందరినీ కలుపుకొని పోవాలన్నప్పుడు విభిన్న భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక హుందాగా వ్యవహరిస్తే ఒక కులాన్ని సపోర్ట్ చేస్తూ ఇంకో కులాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయకూడదు. నిందించడం కులాన్ని పట్టుకుని అంటే ఆయన మాట్లాడిన భాష అభ్యంతరకరం, బట్ అది కంటిన్యూ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం కూడా ఈ భాష వాడక మళ్ళన్నా అని చెప్పాము. అంటే ఇవన్నీ ఆయన ఓవర్కమ్ అవుతాడు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏముంటుంది, అలా పట్టుదలన్న మనిషి ఆయన. ఎంత వేధింపులకు గురి చేసినా కూడా టీఆర్ఎస్కు లొంగలేదు కదా. లొంగలేదు. ఆయన టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే గట్టిగా ఫైట్ చేశాడు.